వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మీ ప్రతిభ. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం మహాలక్ష్మి 20. కాంచన మెదడులో ఏదో ఆలోచన రాగానే, వదిన ఒక పని చేద్దాం, మహాని ప్రేమ్ని ఊరికి పంపించి అక్కయ్య వాళ్ళని పిలిపిస్తే ఖచ్చితంగా వస్తుంది, నాకు నమ్మకం ఉంది, మీరేమంటారు? నేనేమంటాను కాంచన, మీ అక్కయ్య వస్తుందంటే నేను ఖచ్చితంగా వాళ్ళిద్దరిని పంపిస్తాను, అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. అలాగే కానీ నేను ప్రేమతో మాట్లాడతాను అని సంతోషంగా అంటుంది గాయత్రి. గాయత్రి మాటలకి, సరే వదిన, నేను వెళ్ళి మా వారితో చెప్పేస్తాను అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంచన. అప్పుడే అక్కడ కాంచన వెళ్ళగానే గాయత్రి తన గదిలోకి వెళ్ళిపోతుంది. తలస్నానం చేసి ఆకుపచ్చని జరీ అంచు చీర కట్టుకొని అద్దం ముందు వయ్యారంగా నిలబడి తన జుట్టుని ఆరబెట్టుకుంటుంది మహా. అద్దం ముందు నిలబడ్డ మహాకి రాత్రి జరిగిందంతా గుర్తొస్తుంది. అది గుర్తు రాగానే తనని తానే తిట్టుకుంటుంది. అయినా బకాసురుడి చెల్లెల్లా ఆ తిండేంటి, పైగా నువ్వు తినేది కాక తనకు కూడా తినమంటావా అంటూ అద్దంలో ఉన్న తన వైపు తాను చేయి చూపించుకుంటూ, నువ్వు వట్టి ముద్దు పప్పువి, అంత అందగాన్ని ముందు పెట్టుకొని నీకు తిండి ఎలా తినాలనిపించింది అంటూ అద్దం వైపు చూస్తుంది మహా. గుమ్మం దగ్గర నిలబడి తన వైపే చూస్తున్న ప్రేమ్ కనిపిస్తాడు. దాంతో వెంటనే అతని వైపు తిరుగుతుంది. తన పొడవైన వెంట్రుకలు కొసల చివర ఉన్న నీటి చెమ్మ ఆమె తిరిగిన వేగానికి అతని బుగ్గ మీద పడతాయి. దాంతో ప్రేమ్ తన్మయత్వంలో నుంచి బయటకి వస్తాడు. వెంటనే తనను తాను కవర్ చేసుకుంటూ, హలో, ఏం చేస్తున్నావు అంటాడు మహాని. ఏంటి, ఏమన్నావు అని అడుగుతుంది ప్రేమ్ని. నేనేమన్నాను, ఏం చేస్తున్నావు అన్నాను. అవునా, ఎవరు చూస్తున్నారు? నువ్వే. చాలా బాగా చెప్పావు, కానీ చూస్తున్నది నువ్వు నన్ను, పైగా నన్ను అడుగుతున్నావా ఏం చేస్తున్నావని. ఇలా దొంగ చూపులు చూసే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. ఇలా మా ఊర్లో ఎవరైనా చూశారంటే వాళ్ళ 2 చేతులు కట్టేసి చెట్టు కట్టేస్తారు అని వెటకారంగా అంటుంది మహా. ఇదేమీ మీ ఊరు కాదు, విలేజ్ గాల్ అంటాడు. అవునా, విలేజ్ గాల్. విలేజ్ గాల్ అంటే ఎలా ఉంటుందో చూపించనా అంటూ ప్రేమ్ దగ్గరగా వస్తుంది మహా. ఏయ్, ఎందుకు దగ్గరగా వస్తున్నావు? నేను రాత్రి చెప్పింది మర్చిపోయావా? ఈ గదిలో నువ్వు వేరు, నేను వేరు అంటూ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడానికి ట్రై చేస్తాడు ప్రేమ్. డోర్ను పట్టుకొని వయ్యారంగా నిలబడి, నేను నిన్ను కొరుక్కు తిననులే, భయపడకు, విలేజ్ గర్ల్ అన్నావు కదా, ఎలా ఉంటుందో చూపిద్దామని ట్రయల్ వేశా. ఏంటి, నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? బెదిరిపోయావా? ఈ సీన్ నేను ఒకసారి సినిమాలో చూసా, ట్రై చేద్దామని ఏదో అలా అంటూ కొంటెగా కన్ను గీటుతుంది మహం. దాంతో ప్రేమ్ గుండె జారి గల్లంతైపోయింది. తడబడుతూ, నేను వాష్రూమ్లోకి వెళ్ళాలి అంటూ మహాను తప్పించుకొని వాష్రూమ్లోకి దూరిపోతాడు ప్రేమ్. ప్రేమ్ కంగారుగా అలా వెళ్ళడం చూసిన మహా నవ్వుకుంటూ మళ్ళీ వెళ్ళి అద్దం ముందు నిలబడుతుంది మహా. గాయత్రి రాకేష్ వర్మకి ఫోన్ చేసి, ఏమండి, మీకు త్వరగా రండి, మనం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పంతులు గారు కూడా వచ్చేసారు అని అంటుంది. అవతల ఉన్న రాకేష్ వర్మ, ఇక్కడ నా పని ముగించుకొని నేను అక్కడికి వస్తాను, నువ్వు అక్కడికే రండి అంజీని తీసుకొని అని ఫోన్ పెట్టేస్తాడు. రే రాజ్, మీ డాడీ అక్కడికి వస్తానన్నాడు, మనం వెళ్దాం పదా అంటూ అంజీ, రాజ్, ప్రేమ్, గాయత్రి, పంతులు గారు నలుగురు కారెక్కి భూషణం ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పటికే అక్కడికి రాకేష్ వర్మ వచ్చి ఉంటాడు. దాంతో వాళ్ళందరూ కలిసి
ఆ ఇంట్లోకి వెళ్తారు. హాల్లో కూర్చున్న నాగభూషణం వాళ్ళని చూసి సాదరంగా ఆహ్వానిస్తాడు. నీ కూతురు నా ఇంట్లో కోడలు కావాలని నువ్వన్న మాటలు నిజమవుతున్నాయి అన్నయ్య. నీకు సంతోషమే కదా అని అంటుంది గాయత్రి. అప్పుడు గుర్తొచ్చాయి సౌజన్య రాత్రి తనతో చెప్పిన మాటలు. నేను రాజుని పెళ్లి చేసుకుంటాను, దానికి నువ్వు అంగీకరించాలని ఆర్డర్ వేసింది. తను కూడా ఏమంటాడు, తన కూతురు ఆనందమే తన ఆనందమని ఒప్పుకున్నాడు. సౌజన్య ఏం చేస్తుందో తనకు అర్థం కావట్లేదు. ముందు ప్రేమ్ని ప్రేమించానని చెప్పింది, ఇప్పుడు రాజుని పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. అన్నింటికీ తల ఊపడం తప్ప తనేం చేయగలడు? భూషణం మళ్ళా సైలెంట్లో చూసి, ఏమన్నయ్యా, ఏమీ మాట్లాడవే? మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది గాయత్రి. నేనేమంటాను గాయత్రి, పిల్లల సంతోషమే మన సంతోషం. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. అవుతుందంటే నాకు ఆనందమే అంటాడు. భూషణం గారు కూడా ఒప్పుకున్నారు. ఇంకెందుకమ్మా ఆలస్యం, ముహూర్తం పెట్టేయమంటారా అంటాడు అక్కడ కూర్చున్న పంతులు. అలాగే కానివ్వు పంతులు అంటాడు ఆయన ఆత్రం చూసిన రాకేష్ వర్మ. ముహూర్తం చూస్తున్న పంతులు వైపే చూస్తూ ఉంటారు ఆనందంగా అక్కడున్న వాళ్ళు. రాజ్, గాయత్రి, రాకేష్ వర్మ, భూషణం, అంజీలు. అంతవరకు పంచాంగం చూసిన పంతులు మొహం నీరసంగా పెట్టుకొని, అమ్మా, ఇప్పుడప్పుడే ఎలాంటి ముహూర్తాలు లేవు అని, మంచి ముహూర్తాలన్నీ అయిపోయాయి. మొన్న మన చిన్నబాబు గారి రిసెప్షన్ లాస్ట్ ముహూర్తమే. ఇక ఈ సంవత్సరానికి వరకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు అంటూ ముఖం వేలాడేసుకొని చెబుతాడు. ముహూర్తాలు లేవని అన్నావంటే నిన్ను గన్తో షూట్ చేసేస్తాను అంటారు వెనక నుంచి ఎవరో. దాంతో పంతులు బెదిరిపోయి ఆ మాటలు వచ్చిన వైపు చూస్తాడు. పంతులతో పాటు అక్కడున్న వారందరూ అటువైపు చూస్తారు ఆశ్చర్యంగా. ఈ కథ నేను ప్రతిలిపి ప్రీమియంకి రాస్తున్నాను. జస్ట్ చదివి కూడా ఎలా ఉందో కామెంట్ చేస్తే నేను గెలిచే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కామెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీకు మహాలక్ష్మి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సిరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.